మెక్సికో దేశంలో నానాటికి పెరుగుతున్న నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా వేల మంది జెన్జెడ్ యువత ఆందోళన చేపడుతున్నాయి. దేశ అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగారు. నేరాలు, హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఇక ఈ క్రమంలోనే అధ్యక్ష భవనమైన నేషనల్ ప్యాలెస్లోకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించారు. ప్యాలెస్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను ధ్వంసం చేశారు. దీంతో నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. రాళ్లు, కర్రలు, తాళ్లు, మండే పదార్థాలతో పోలీసులపై జెన్జెడ్ దాడి చేసింది. ఈ ఘర్షణలో దాదాపు 120 మంది గాయపడగా వారిలో 100 మంది పోలీసు అధికారులే ఉన్నట్లుగా తెలుస్తోంది.